పోలీసులపై కాల్పులు జరిపిన బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుగొలిపే అంశాలు వెలుగు చూస్తున్నాయి. ప్రభాకర్ ఛాతిపై ఉన్న 3 టాటూల అర్థం పోలీసులు తెలుసుకుని షాక్ అయ్యారు. ప్రభాకర్ ఛాతిపై 3 నెంబర్ 100 నెంబర్ సిల్వర్ టాటూలున్నాయి. అయితే ఇందులో 3 అంటే 3 గన్స్ అని, 100 అంటే 100 మంది అమ్మాయిలు ట్రాప్ చేయాలనే అర్థాన్ని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శివారులో బత్తుల ప్రభాకర్ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పూర్తి అప్డేట్స్ ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, అసలు ఎలా అర్థం చేసుకోవాలి? ఏంటి ఆ నెంబర్స్కి అంత అర్థం ఉందా? ఇంకా ఏంటి, ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి అనుకోవాలి విచారణలో? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గచ్చిబౌలిలోని ప్రిజన్ పబ్లో జరిగిపోయిన కాల్పుల కేసులోని బత్తుల ప్రభాకర్ రావును ఇప్పటికే సిసిఎస్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొదటగా ఎప్పుడైతే తనను అరెస్ట్ చేశారో అదే సమయంలోని బత్తుల ప్రభాకర్ దగ్గర 2 గన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ 2 గన్లకు సంబంధించి 21 బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఏదైతే బత్తుల ప్రభాకర్ నివసించే ఒక రూమ్లో దగ్గర కూడా పోలీసులు అయితే వెళ్ళి వెరిఫై చేశారు. ఇక్కడ కూడా సుమారు 451 బుల్లెట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా మరొక గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం బత్తుల ప్రభాకర్ దగ్గర 3 గన్స్ ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన నేపథ్యంలోని 3 గన్స్తో పాటు ఇటు 451 బుల్లెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే బత్తుల ప్రభాకర్ను అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా తననైతే విచారిస్తున్నారు. ఈ విచారణలో కూడా చాలా విస్తుకుపోయే విషయాలన్నీ కూడా బయటకు వచ్చినట్లయితే ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా 8వ తరగతి వరకు కూడా బత్తుల ప్రభాకర్ అయితే చదువుకున్నాడు. కానీ అతని తెలివి మాత్రం చాలా క్రిమినల్ తెలివి అంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. 15 ఏళ్ల నుంచి కూడా ఈ దొంగతనాలు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. వైజాగ్లోని మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లోని సుమారు 80కి పైగా కేసులు అయితే బత్తుల ప్రభాకర్ పై నమోదైనవి. ముఖ్యంగా ఇటు స్కూల్స్ అలాగే హాస్టల్స్, ఎడ్యుకేషనల్కి సంబంధించిన ప్రతి ఒక్క దానిపై దృష్టి సారించి పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ హాస్టల్స్లోని లేదా కాలేజీల్లోని లేదంటే స్కూల్స్లోని దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. దొంగతనం చేసిన అమౌంట్తోని వారాంత చివరిలోని పబ్స్కి వెళ్ళి మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. హైదరాబాద్లో తను నివసించే రూమ్ రెంటే సుమారు ₹1,00,000 ఉంటుందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ దొంగతనాలు పాల్పడే ఆ అమౌంట్ మొత్తం కూడా జల్సాలకు ఉపయోగిస్తున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. మరొక పక్క ఏదైతే బత్తుల ప్రభాకర్ రావుని విచారించే సమయంలోని అతని బాడీపై 3 టాటూలు గుర్తించారు. ముఖ్యంగా లెఫ్ట్లో వచ్చేసి 100 నెంబర్, అలాగే రైట్లో వచ్చేసి 3 నెంబర్, అలాగే మధ్యలో సిలువ. ఈ 3టికి సంబంధించి కూడా బత్తుల ప్రభాకర్ రావుని విచారించే సమయంలోని విస్తుపోయే విషయాలు అయితే చెప్పాడు. లక్కీ నెంబర్ 3 అంటూ కూడా తనైతే చెప్పాడు. తనకి లక్కీ నెంబర్ 3 అంటే చాలా లక్కీ అంటూ కూడా అతను చెప్పిన నేపథ్యంలోని 3 కోట్ల వరకు కూడా దొంగతనాలు చేయడానికి సిద్ధమైనట్లయితే చెప్పాడు. అలాగే 100 అంటే 100 మంది అమ్మాయిలతోని తను గడపాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అలాగే మరొక పక్క వైజాగ్ జైల్లో ఉన్న సమయంలోని తన తోటి ఖైదీ తనని చాలా చిత్రహింసలు పెట్టాడని, ఆ ఖైదీ బయటకు వచ్చిన సమయంలోని తనను చంపేందుకు బీహార్ నుంచి 3 గన్లు తెచ్చుకున్నాడు. ఆ 3 గన్లతోని ఏదైతే హైదరాబాద్ అవుట్స్కట్ అంటే హైదరాబాద్ శివారులోని ఈ గన్స్ ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. అంటే ఆ వైజాగ్లో ఉన్న సమయంలోనే తన తోటి ఖైదీ ఇబ్బంది పెట్టిన నేపథ్యంలోని అతన్ని హతమార్చేందుకు బీహార్ నుంచి ఈ గన్స్ తెచ్చుకొని ఇక్కడ ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అతను చంపడానికి కూడా ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యంగా 2020లోని వైజాగ్ పోలీసులు అతను అరెస్ట్ చేశారు. వైజాగ్ సెంట్రల్ జైల్లో పెట్టిన సమయంలోని సెంట్రల్ జైలు నుంచి కూడా అతను తప్పించుకున్నాడు. ఆ తర్వాత 2022 నుంచి కూడా పోలీసులు అతనైతే వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే అటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ను వదిలేసి ఇటు తెలంగాణకు వచ్చి తెలంగాణలోని 3 కమిషనరేట్ పరిధులు అంటే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో కూడా 16 దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోయినాబాద్, నార్సింగ్ పరిధిలో 2 దొంగతనాలు చేశారు. ముఖ్యంగా మోయినాబాద్లోని ఒక కాలేజీలోని దొంగతనం చేసిన సమయంలోనే అతనిపై కేసు అయితే నమోదైంది. ఆ కేసు ఆధారంగా అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఐ టాలీ చేసిన సమయంలోని బత్తుల ప్రభాకర్ అంటే గతంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా ఉన్న బత్తుల ప్రభాకర్ రావుగా గుర్తించి అతని ఫోటో అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఇతను దొంగతనాలు చేసి వారాంతపు చివరిలోని ఇటు పబ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న నేపథ్యంలోని ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పబ్స్కి అలాగే ఆ పబ్స్లో పనిచేసే బౌన్సర్లు కూడా అతను ఫోటోలు పంపించారు. ఇతను గనక వస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసులు చెప్పిన నేపథ్యంలోని మొన్న రాత్రి 7:10 ప్రిజన్ పబ్కి అయితే ఎంట్రీ అయ్యాడు. మొదట్లో బౌన్సర్లే ఆ బత్తుల ప్రభాకర్ రావును గుర్తించింది కాకుండా ఇటు సిసిఎస్ పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామరెడ్డితో పాటు ప్రతాప్ రెడ్డి అలాగే వీరస్వామి 3 కూడా అక్కడికైతే వెళ్ళారు. అతన్ని మామూలుగా అయితే సానుకూలంగా అక్కడికి వెళ్ళి మాట్లాడి అతన్ని పట్టుకుందని ట్రై చేశారు. కానీ వెంటనే బత్తుల ప్రభాకర్ రావు 3 చూడగానే తన దగ్గర ఉన్న పిస్తోల్తో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు.
ఫైరింగ్ స్టార్ట్ చేసిన వెంటనే కూడా ఇటు వెంకట్రామరెడ్డి తొడలో ఒక బుల్లెట్ అయితే వెళ్ళింది. వెంటనే అతన్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. అలాగే మిగతా ఇద్దరు కానిస్టేబుల్లు అలాగే పబ్ బౌన్సర్ల సాయంతో వీళ్ళిద్దరూ కూడా బత్తుల ప్రభాకర్ రావుని అయితే అక్కడి నుంచి పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బత్తుల ప్రభాకర్ రావు రిమాండ్ కూడా చేయడం జరిగింది. అతన్ని విచారించేందుకు కస్టడీకి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బత్తుల ప్రభాకర్ రావుకు సంబంధించి అతనికి అనేక పేర్లు ఉన్నాయి. రాహుల్ రెడ్డి, రాజు అని చెప్పి అనేక పేర్లు ఉన్నాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, కర్ణాటక ఇలా 4 రాష్ట్రాల్లో కూడా 15 ఏళ్ళ నుంచి కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఇతనిపై మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కింద ఇప్పటికే పోలీసులు అయితే ఇతనిపై చర్యలు చేపడుతున్నారు. అతన్ని పట్టుకునేందుకు ఇటు వైజాగ్ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలోని మొన్న రాత్రి హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులు అతనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అతను పెట్టుకున్న టార్గెట్స్ కూడా పోలీసులు చూసి కూడా చాలా విస్తుపోయారు. ముఖ్యంగా 3 కోట్ల వరకు కూడా తను దొంగతనాలు చేసి సంపాదించాలంటూ కూడా ఆ 3 నెంబర్ ఒక టాటూ కింద వేయించుకున్నాడు. అలాగే 100 నెంబర్ అంటే 100 మంది అమ్మాయిలతోని ఆయన గడపాలంటూ కూడా ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు. అలాగే మరొక పక్క ఈ గన్స్ విషయానికి వస్తే వైజాగ్లో సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలోనే తన తోటి ఖైదీ తను ఇబ్బంది పెట్టాడు కాబట్టి అతన్ని హతమార్చేందుకు కూడా ఈ 3 గన్లు కూడా బీహార్ నుంచి తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ శివార్లోని ప్రాక్టీస్ కూడా చేశాడంటూ కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం బత్తుల ప్రభాకర్ రావుని అయితే రిమాండ్కి అయితే పంపించారు. అతన్ని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇక